రాత్రివేళ దేవుడు ఈ మాసంలో మరి వారు కోరుకున్నట్టుగా దేవుడు ఈ ప్రాంతంలో వీరి కుటుంబంలో చేసిన మేలు ఉపకారాలను బట్టి మరియు వారు ఏ ఉద్దేశ్యముతో ఈ గృహ కూడికను పెట్టుకొని ఉన్నారో అది దేవునికి ఆ కుటుంబానికి మాత్రమే తెలుసు. కాబట్టి వచ్చిన వారందరికీ దేవుని పక్షంన మరియు కుటుంబ పక్షంన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనాన్ని చూసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనాన్ని. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యం ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను అనగా శిష్యులతో కావచ్చు, సమాజంలో ఉన్న వారితో కావచ్చు, ఇక్కడ కూడి ఉన్న వారందరితో చెప్పచ్చు. అదేవిధంగా ఈ కుటుంబముతో చెప్పుచున్న మాటను గ్రహిద్దాం. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. దేవునికి మేము కలుగును గాక. వాక్యం నిమిత్తమై లాజరు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమల పర్వతం నేసిన గొప్ప దేవ సరస్వతి మా ప్రభా, ఈ సాయంత్రం వేళలో ప్రభా నీ సన్నిధిలో నిలబడి ప్రభా నీ మాట వినటకు ఇచ్చిన ప్రభా గొప్ప ధన్యతగా ఈ వందనాలు తెలిసిన తల్లి మీ దాసులు అంకుల్ని ప్రభా పరిశుద్ధాత్మతో నింపి ప్రభా ఈ వాక్యం ప్రభా మా అందరికీ మనసులకి ప్రభా ఎవరు ఏ అవసరతలు వచ్చినారో తండ్రి వాళ్ళ అవసరాలతో ప్రకారం ప్రభా నీ వాక్యంతో నింపి పంపించిన తండ్రి అది 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలం పొందినట్లు సహాయం చేయమని నీ దాసుని పరిశుద్ధాత్మ చేత జీవ మాట అనుగ్రహించమని ఏసే పరిశుద్ధ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ఈ మాసంతో 3 మాసాలు కదా ఇక్కడ. మొదటి మాసంలో ఏ వాక్యం విత్తబడింది? చిన్నది చిన్న. రెండవ మాసంలో నీడనిచ్చిన ఆవగింజ. అవునా? మొదటిది చిన్న ఆవగింజను గురించి దేవుడు మాట్లాడాడు. గత మాసంలో మాట్లాడిన మాట నీడనిచ్చిన ఆవగింజ. ఈ మాసంలో మరి దేవుని కృపను బట్టి గృహంలో ఏమి మాట్లాడాలి ప్రభు అంటే ఈ వాక్యాన్ని మాత్రమే దేవుడు బయలుపరుస్తున్నాడు. మరి ఈ ఆవగింజకు ఈ కుటుంబానికి సంఘానికి ఏమని మరి ఆ మధ్యలో ఉన్న బంధాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడు. ఎదిన అంశము ఈ కుటుంబము కోరుకున్నట్టుగా ఈ కూడికను మరి వారు జరపమని దేవుని యొక్క ప్రేరేపణ చొప్పున అడిగిన ప్రకారంగా దేవుడు విత్తుతున్నటువంటి అంశము విత్తబడిన ఆవగింజ. ఏంటండి? విత్తబడిన ఆవగింజ. అందుకే ఇక్కడ ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్తబడింది అంటే ఒక గింజ అంటే ఆ గింజ యొక్క మొదటి స్థితి చనిపోవాలి. ఏంటండి? ఆ గింజ యొక్క మొదటి స్థితి చనిపోవాలి. బాగా గూఢమైన అర్థాన్ని బయలుపరుస్తున్నాడు. గమనించండి. మత్తయి గారు రాస్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పుచున్నటువంటి ఆ ఉపమానంలో గూఢార్థము దాగి ఉందండి. ఇక్కడ గమనించండి. చనిపోతేనే కానీ అది మొక్కలాగా జన్మించదు. అవునా? ఆ విత్తనము భూమిలో విత్తినప్పుడు అది చనిపోతేనే ఫలిస్తుంది. అవునా? అయితే ఇక్కడ గమనించండి, అది ఏ గింజైనా కావచ్చు, ఆ గింజనేం లేదు. ఏ విత్తనమైనా సరే భూమిలో విత్తినప్పుడు అది చనిపోతేనే అది మొక్కగా బయటికి వస్తుంది. ఇక్కడ గమనించండి, రాత్రి వేళ
అది చావకుండా ఫలించదని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఇది. చెప్పారు కూడా. ఇక్కడ చూడండి, నీవు కూడా అలాగనే జీవిస్తున్నావు అని చెప్తున్నాడు. ఏంటి మనం కూడా అలాగే అంటే, మన జీవితంలో పాత స్థితిని మరణించితేనే నూతన స్థితిలోనికి మనం రాగలుగుతాం. చూద్దాం. అది ఇక్కడ అది చావకుండా ఫలించదని యేసుక్రీస్తు ప్రభువారే చెబుతున్నాడు. మాటలతో కాదు, వాక్య రూపకంగా సత్యాన్ని ఆయన వాక్కు రూపకంగా బయలుపరుస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనంలో చూడండి, ఒక చక్కని మాట. అది చావకుండా ఫలించదని యేసుక్రీస్తు ప్రభువారే ఖచ్చితంగా చెప్తున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే యుండును, అది చచ్చిన ఎడల హల్లెలూయా. యోహాను గారు రాస్తున్న మాట ఏంటండి? అది చచ్చితే విస్తారముగా ఫలిస్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట సత్యమా? సత్యమేనా? హల్లెలూయా. చూసారా, ఒక గొప్ప సంఘటన ఇక్కడ బయలుపరిచాడు. ఏ వ్యక్తి అయినా గింజలు అంటే రైతులకు ఎక్కువ అనుభవం. ఆ గింజలు పొలంలో చల్లాడు అంటే ఆ గింజలు చావాలని అర్థం. అవునా? ఆ గింజలు విత్తనాలు చల్లినప్పుడు ఆ విత్తనాలు చనిపోయి ఫలిస్తాయనే ఆశతో ఎదురు చూస్తాడు రైతు. అంతేకాదు, అది చచ్చిన తర్వాత ఒక గింజ 1000 రెట్ల ఫలింపు, అవునా, 1000 రెట్ల ఫలింపు ఇస్తుందని ఎదురు చూస్తాడు. ఎవరు? రైతు. అది చావకుండా ఉంటే అది ఒక్కటిగానే. ఈ దినము దేవుడు కూడా మన స్థితిగతులను కూడా అదే విధంగా ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముచున్నారు? అందుకనే చల్లబడిన అంటే ఆ విత్తుతున్నటువంటి విత్తనము ఏ గింజైనా చనిపోవాల్సిన అవసరము ఉంది. విత్తుతున్న విత్తనము ఏదైనా చనిపోవాల్సిన అవసరం ఉంది. ఈ గింజకు మనకు మధ్యలో ఒక ఉద్దేశం ఉందండి. ఇప్పుడు గోధుమ గింజను గూర్చి పోల్చి చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అది తనను గూర్చే చెప్తున్న మాట. గోధుమ గింజను సాదృశ్యంగా తీసుకొని చెప్తున్న మాట ఏంటంటే, యోహాను భక్తుడు రాసిన మాట ఏంటంటే, సాక్షిగా ఆయన రాసిన మాట అది సత్యము. అది తనను గురించే చెప్తున్న మాట. ఏంటి అంటే, ఆయన ఒక గోధుమ గింజ. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు గోధుమ గింజ లాంటి వాడు. ఆయన చనిపోవాల్సిన అవసరము ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు ఈ సత్యం? హల్లెలూయా. ఆయన చనిపోకపోతే మనకు రక్షణ లేదు. అవునా? ఆయన చనిపోయాడు కాబట్టే రక్షణ ఉంది. ఇక్కడ గమనించండి, ఆయన చనిపోయినాడు కాబట్టి ఇంత క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మన అనుభవంలోనికి ఆయన అనుభవాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్న సందర్భము కనపడుతుంది. ఒకవేళ ఆయన చనిపోకపోతే ఈ రక్షణ ఏంటో, మారు మనసు ఏంటో, పశ్చాత్తాపం ఏంటో, సంతోషం ఏంటో, సమాధానం ఏంటో, ప్రేమ ఏంటో ఇవన్నీ తెలియదు. ఆయన చనిపోయాడు కాబట్టే, ఆ గోధుమ గింజ చనిపోయింది కాబట్టి ఫలించి అభివృద్ధి. అదే ఒంటిగా ఉంటే క్రైస్తవత్వము ఫలించేదా అండి? నీలో, నాలో, మనలో విశ్వాస జీవితం ఫలభరితంగా ఉండేదా? ఉండదు. ఇక్కడ గమనించండి, ఇక్కడ గమనిస్తే ఇంత విస్తరించేది కాదు. ఆయన మరణము ద్వారా విస్తరింపబడింది. అసలు ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన మరణము ద్వారా
మనము రక్షింపబడతామని ఈ లోకానికి వచ్చాడు. ఆయన చనిపోవడానికే ఈ లోకానికి వచ్చాడు. చూడండి, అందుకే రాస్తాడు చక్కని మాట. యోహాను సువార్తలో 10వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. బాగా గమనించండి, దేన్ని పెట్టుటకు? దాన్ని తిరిగి తీసుకొనుటకు. హల్లెలూయా. పెట్టుటకు అధికారం కలదు, తీసుకొనుటకు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వేళ ఎంత చక్కగా మాట్లాడుచున్నాడో చూడండి. సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఆయనకు అన్ని అధికారాలు ఉన్నాయి, కానీ చనిపోవడము తండ్రి ఆజ్ఞ. నీ కొరకు నా కొరకు మరణించాడు. ఇది సత్యం అండి. తన ప్రాణము పెట్టవలసిన పని తండ్రి ఆజ్ఞ. ఈ రాత్రి వేళ గమనించండి, తన ప్రాణము పెట్టి మనల్ని బ్రతికించే అటువంటి ఆజ్ఞను తండ్రి వలన పొందుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎవరైనా చేయగలరా ఈ సాహసం? ఆయన ఒక్కడే చేయగలిగాడు. కాబట్టి ఈ లోకములో ఉన్న నీవు నేను మనము పొలములో చల్లబడిన గింజలము. అవునా? ఆ గింజకు ఆవగింజకు మనకు పోలుస్తున్నటువంటి సాదృశ్యం గమనించండి. ఈ లోకంలో జీవిస్తున్న నీవు నేను మనము కూడా పొలములో చల్లిన గింజల్లాంటి వాళ్ళమే. నీవు శరీర సంబంధముగా చనిపోతేనే ఆత్మ సంబంధముగా బ్రతకగలవు. శరీర సంబంధం ఈ లోక ఆశ కదా. అయితే చూడండి, ఆత్మ సంబంధముగా జీవించి ఇతరులను మనం ఏం చేస్తాం? దేవుని యొద్దకు నడిపించగలం. ఒకవేళ శరీర సంబంధంగా చనిపోకపోతే వాళ్ళక్కడే, నువ్వు ఇక్కడే ఒంటిగా ఉండిపోతావు. నేనును నా ఇంటి వారు అన్నవారందరూ అక్కడే ఉన్నారండి. నువ్వు పడిపోకుండా పడిపోయే వారిని నిలబెట్టే క్రమంలో ఉండాలని దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. ఈ రాత్రి వేళ కూడా నీవు శరీర సంబంధముగా చనిపోతేనే ఆత్మ సంబంధముగా బ్రతికి నశించిపోతున్న ఆత్మలను వెదికి రక్షించి దేవుని యొద్దకు నడిపించగల సామర్థ్యతను పొందగలవు. హల్లెలూయా. శరీర సంబంధం అంటే గమనించండి, ఏంటి శరీర సంబంధము ఆత్మ సంబంధము అనగా? శరీర సంబంధం అంటే నీలో ఉన్న శరీర క్రియలను చంపివేయాలి. ఏంటి శరీర క్రియలు? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ మూడింటిని నువ్వు చంపినప్పుడే ఆత్మీయ జీవితంలో అడుగు పెట్టగలవు, ఫలించి అభివృద్ధి చెందగలవు. మీరు ఫలించి, ఆరంభ దశలో చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించబడి, అంటే ఆయన మరణము ద్వారా విస్తరించబడింది. మరి నీవు కూడా ఏం చేయాలి? ఫలించాలి. అంటే ఏం చేయాలి? శరీర క్రియలను చంపివేసే పనిలో ఉంటే నువ్వు ఫలిస్తావు. ప్రియమైన దేవుని సంగమా, చూడండి ఇక్కడ వ్రాయబడిన మాట, శరీర సంబంధం అంటే చిన్నదే. మనలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని ఎప్పుడైతే సమాధి చేస్తామో అప్పుడే ఆయన సాక్షిగా నిలబడతాం. హల్లెలూయా. అందుకే రోమిలకు రాసిన పత్రిక పౌలు భక్తుడు రోమా సంఘంతో మాట్లాడతాడు. చక్కని మాట రోమిలకు తెలియపరుస్తాడు. 6వ అధ్యాయం 11వ వచనాన్ని గమనించమ్మ. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై
క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే చక్కని మాట్లాడి చూసారా. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను. పాపం విషయం ఏం చేయాలి? చనిపోయిన వారిగా ఉండాలి అంటున్నాడు. దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను, ఆయన విషయంలో అంటే ఆత్మీయ స్థితిలో ఉంటే ఆయన విషయంలో మనం ఎలా ఉంటామంట? సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి. 10వ వచనం చదవమ్మ. 10వ వచనం. ఏలయనగా ఆయన చనిపోట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. ఒక్కమారే చనిపోయాడు, తర్వాత జీవించుట విషయంలో చదవమ్మా. 10వ వచనం. ఎవరి విషయంలో? తండ్రి చెప్పిన ఆజ్ఞను బట్టి నడుస్తున్న క్రమం అది. ఈరోజు మనకు అనుగ్రహించిన క్రమాన్ని మనం ఏం చేయాలి అంటే ఆత్మీయ జీవితంలో అడుగుపెట్టే విధానములో మనం ఎలా ఉండాలి? సజీవులుగా ఉండాలి. అంటే వెలిగింపబడిన వారిగా ఉండాలి, ప్రకాశమైన వెలుగుతో వెలిగింపబడాలి అంటున్నాడు. నీలో శరీర క్రియలు చంపినప్పుడే ఆ వెలుగు బయటకు వస్తుంది, ఆత్మీయ జీవితం వెలుగు వస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ గమనించండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చాలు. ఇక్కడ ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు రోమియో సంఘంతో? 6వ అధ్యాయం 10-11 వచనాలంటే పాపపు విషయమై మనము చనిపోయినట్లుగా ఎంచుకోవాలి ఖచ్చితంగా చెప్తున్నాడు. మన జీవితంలో పాపము అనే దాన్ని అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని చంపివేయాలి. అప్పుడే మనము దేవునికి దగ్గర అవుతాం. అందుకే ఇక్కడ రాయబడిన మాట చూడండి. ఆవగింజ పొలంలో విత్తబడింది అంటే ఒకడు ఏమని రాయబడింది? మత్తయి సువార్త 13:31 చూడండి. అక్కడ ఏమని రాయబడింది? పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను. ఇక్కడ గమనించండి, ఆవగింజ పొలంలో విత్తబడిందంటే అది చావటానికే విత్తబడింది. అవునా? పొలంలో విత్తబడింది అంటే కారణం, నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నావంటే కారణం నీ శరీర ఆశలను, శారీరక సంబంధమైనటువంటి శరీర లోకానుసరమైనటువంటి సమాధి చేయడానికే దేవుని దగ్గరికి వచ్చావు. అప్పుడే నువ్వు ఆత్మీయతలో ఎదిగింపబడతావు. ఇక్కడ గమనించండి, అది చనిపోయి విస్తారంగా ఫలించాలి కనుక పొలంలో విత్తబడింది. నువ్వు ఆత్మీయ జీవితంలో అడుగు పెట్టాలంటే దేవుని దగ్గరికి రావాలి. ఆత్మీయ స్థితి ఎదుగుదలలో పెరగాలి అంటే దేవుని దగ్గరికి వచ్చి నువ్వేం చేయాలి? ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టి నూతన నవీన స్వభావాన్ని పొందుకున్నప్పుడే నువ్వు విస్తరింపబడతావు. హల్లెలూయా. మరి మనము కూడా పొలము అనే ఈ లోకములో బాగా గమనించండి, పొలము అనే ఈ లోకములో విత్తబడ్డాము. అవునా? కాబట్టి ఎందుకో తెలుసా, మనము చనిపోయి అనేకులను బ్రతికించే పనిలో ఉండాలి. ఎందుకు పొలములో విత్తబడ్డ వారిగా ఉన్నామంటే మనం చనిపోయి తిరిగి లేచిన క్రమంలోనికి వెళ్ళి ఇతరులను రక్షించే క్రమంలోనికి వెళ్ళే పనిలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ గమనించండి, ఓ చక్కని మాట రాస్తున్నాడు. చనిపోవట అంటే ఏంటి? చనిపోవాలి అంటే చనిపోవట అంటే మనము నేర్చుకున్నట్లు ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇంకా అనేక రకాలు ఉన్నాయి. 3 కాదండి, ఆ 3 చాలా అర్థాలు ఉన్నాయి. అవి బాగా చదివితే అంటే మనము నేర్చుకున్నటువంటి ఆ క్రియల వలన మనం నేర్చుకోగలిగినటువంటి అనుభవం వస్తుంది. చూడండి, పాపపు క్రియల విషయములో అనగా ఆ 3 కాదు, ఆ 3 గుడార్థము దాగి ఉంది. అవి నువ్వు ఎప్పుడైతే అనుభవంలోనికి నువ్వు
వెళ్ళి బయటికి వస్తావు, అప్పుడే ఏం జరుగుతుందంటే లోక ఆశల విషయంలో చనిపోయి దేవుని ఆత్మీయ సంబంధమైన అనుభవంలోనికి నువ్వు రాగలుగుతావు. ప్రియమైన దేవుని సంగమా, దేవునిలో బ్రతికే వారిగా మనం ఉండాలి. ఆత్మీయ జీవితంలో బ్రతికే వారిగా కనబడాలి అని దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడే మనము ఆవగింజ లాంటి వారమై ఉండగలుగుతాం. ఆ ఆవగింజను చూడండి, చిన్నదది, దానిలో ఎంత గూఢార్థము కలిగినటువంటి అనుభవాన్ని దేవుడు దాచిపెట్టాడు. ఈ రాత్రి వేళ బయలుపరుస్తున్నాడు. అది ఏం చేసిందండి? విత్తబడిన గింజ చనిపోయి కూర మొక్కలన్నిటిలో అది ఎలాగున పెద్దదిగా ఎదిగిందో అలాగే నీవు కూడా ఒక పెద్ద విశ్వాసిగా, అంటే ఆత్మీయ జీవితంలో ఎదిగినటువంటి ఒక పెద్ద విశ్వాసిగా, దేవునికి సాక్షిగా, దేవుని యొక్క ఆయన యొక్క ఉద్దేశపూర్వకంగా నడుచుకున్న వ్యక్తిగా నీవు ఆయన కుమారునిగా, కుమార్తెగా, సాక్షిగా నిలబడాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు చనిపోవాలి. ఈ లోక ఆశలతో ఉంటున్నటువంటి నీ ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే శరీరానుసారమైన జీవితంలో నువ్వు జీవిస్తున్న విధానంలో చనిపోయి ఆత్మీయానుసారమైన జీవితంలో అడుగు పెట్టాలనే దేవుని యొక్క ఉద్దేశం. విత్తబడిన గింజ, అది విత్తిన తర్వాత అది ఫలించి అభివృద్ధి చెందాలి అంటే దాన్ని ఎదురు చూస్తున్నట్టుగా రైతు ఎదురు చూస్తున్నాడు, దేవుడు కూడా ఈ రాత్రి వేళ నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఎదురు చూస్తున్నాడు. నేను విచ్చాను, ఈ లోకంలో గింజలను వేశాను, మరణించాను, తిరిగి లేచాను. ఆ గింజల ఎదుగుదల చూడ్డానికి ఎదురు చూస్తున్న క్రమంలో నువ్వు ఫలించి కొమ్మలాగా అనేకులకు నీడనిచ్చే చెట్టుగా, విత్తబడిన గింజ చనిపోయిన తర్వాత ఆ ప్రాచీన స్వభావాన్ని వదిలిపెట్టుకుని నవీన స్వభావంలో అడుగుపెట్టినటువంటి క్రొత్త విధానంలో వెళ్తున్నటువంటి సాక్షిగా నువ్వు కనపడాలనే దేవుని యొక్క ఉద్దేశం. విత్తబడిన గింజవు, ఆ విత్తబడిన గింజ ఫలించి అభివృద్ధి చెంది విస్తరించే విధంగా నువ్వు ఉందుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ కుటుంబం కూడా